కర్నూలు జిల్లా ఆత్మకూరు నగర పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో పోటీకి దిగుతున్నారు. చివరి నిమిషంలో పార్టీ మారిన నేతలు, అనుచరులు ఎన్నికల ప్రచారానికి సమయం చాలక ఆందోళన చెందుతున్నారు. కొత్త పార్టీ కండువాలు కప్పుకున్న కొద్ది రోజులకే మున్సిపల్ ఎన్నికలు రావడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త పార్టీ తరపున ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు నేతలు, అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆత్మకూరు 2009 పునర్విభజనలో శ్రీశైలం నియోజకవర్గంగా పేరు మార్చుకుంది. టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జి శిల్ప చక్రపాణిరెడ్డితో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు బాధ్యతలు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తీసుకున్నారు. వైసీపీ తరఫున బి రాజశేఖర రెడ్డి సోదరులు చక్రం తిప్పుతున్నారు. అధికార కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత జిలానీ వారసురాలు షబానా ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప్ రెడ్డి. పార్టీ మారిన కొద్ది రోజులకే మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఏరాస్కు ఆయన అనుచరులు కొత్త పార్టీ గుర్తింపు విషయంలో గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. నిన్న మొన్నటి వరకు స్థానిక సంస్థల్లో చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు ప్రధాన ప్రతిపక్షంలోకి చేరడంతో ఓటర్లు తికమక పడుతున్నారు. టీడీపీలో చాలా కాలం ఉన్న బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆయన సోదరులు వైసీపీలోకి చేరడంతో ఆ పార్టీ నేతలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం, నేతలు పార్టీలు మారడంతో కార్యకర్తలు, ప్రజల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది బరిలోకి దిగడంతో మున్సిపల్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది.